హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ జాబ్ 2025. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరోగ్య సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో 31 పోస్టులకు భర్తీ చేయనున్నారు. సో ఉద్యోగాలు అనేది ఇది గొప్ప అవకాశం అండి. సో ఈ వీడియోలో ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ జాబ్కి సంబంధించి అన్ని వివరాలు చెప్తాను. సో మీరు స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే మనకి ఈ నోటిఫికేషన్ నుంచి 4-5 చాలా ఊర్ల నుంచి వచ్చింది. ఏ ఊర్లో ఎన్ని నోటిఫికేషన్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మిస్ అవ్వద్దు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ జాబ్ 2025. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆరోగ్య సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఏప్రిల్ 9, 2025 నుంచి మొదలయ్యి ఏప్రిల్ 19, 2025 వరకు కొనసాగుతుందండి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏలూరులోని DCHS కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. సో ముఖ్యమైన వివరాలు చూద్దాము. ఈ పోస్ట్ యొక్క టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 31. మనకి ఈ పోస్ట్ అనేది DCHS కార్యాలయం ఏలూరు నుంచి వచ్చింది. వయో పరిమితి అనేది 42 years వరకు ఇచ్చింది. స్టార్టింగ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 9th April 2025 మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19th April 2025 ఈవినింగ్ 5 కల్లా అప్లికేషన్ క్లోజ్ చేస్తారు. మనకి దరఖాస్తు రుసుము అనేది ఓసీ వారికి 500 రూపీసు, SC, ST, BC వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మిమ్మల్ని ఎంపిక విధానం ఎలా చేస్తారు? అర్హతలు, అనుభవం, సర్వీస్ వేటేజ్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. సో అలాగే మెరిట్ లిస్ట్ వ్యాలిడిటీ అనేది 31st March 2026 వరకు ఇచ్చారండి. ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ పోస్ట్ వివరాలను చూద్దామండి. పోస్ట్ పేరేంటి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ ఊర్లో ఖాళీ ఉందో చూద్దాము. సో పోస్ట్ నేమ్స్ వచ్చేసి బయోమెడికల్ ఇంజనీరింగ్ వేకెన్సీ 1 చింతలపూడిలో ఈ వేకెన్సీ ఖాళీగా ఉంది. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ 5 వేకెన్సీస్ అండి. తణుకు 1, నర్సాపురం 1, పాలకొల్లు 1, భీమవరం 1, చింతలపూడి 1. రేడియోగ్రాఫర్ వేకెన్సీస్ 3 అండి. నర్సాపురం 1, దెందులూరు 1, కొవ్వూరు 1. ల్యాబ్ టెక్నీషియన్ వేకెన్సీ 1 అండి. జంగారెడ్డిగూడెంలో ఉంది ఈ వేకెన్సీ అనేది. థియేటర్ అసిస్టెంట్ వేకెన్సీస్ 4 అండి. నర్సాపురంలో 2, గోపాలపురంలో 1, భీమవరంలో 1 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీ 1 అండి. అది జంగారెడ్డిగూడెంలో వేకెన్సీ ఉంది. సో జనరల్ డ్యూటీ అటెండర్ వేకెన్సీస్ వచ్చేసి 11 అండి. భీమవరంలో 2 ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో 1 ఉంది. చింతలపూడిలో 2, ఆకివీడులో 1, గోపాలపురంలో 2, భీమడోల్లో 1, పెనుగొండలో 2 ఉన్నాయి ఈ వేకెన్సీస్ అనేవి. ప్లంబర్ వచ్చేసి వేకెన్సీస్ 2, నర్సాపురంలో 1 ఉంది, భీమవరంలో 1 ఉంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ అండి. సో పెనుగొండ 1, పోలవరం LSTలో 1, బుట్టాయగూడెం LSTలో 1. సో నేను పోస్ట్ నేమ్ ఇచ్చాను, ఎన్ని వేకెన్సీస్ ఇచ్చాను, ఏ ఊరిలో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇచ్చాను. సో మీరు ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా చూసి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఇప్పుడు శాలరీ డీటెయిల్స్ అని చూద్దాము. కాంట్రాక్ట్ పోస్టులు అంటే బయోమెడికల్ ఇంజనీర్ వారికి 54,000, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్కి 32,000, రేడియోగ్రాఫర్స్కి 35,000, ల్యాబ్ టెక్నీషియన్కి 32,000. అలాగే అవుట్సోర్సింగ్ పోస్టులకి వచ్చేసి థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు, ప్లంబర్లు, పోస్ట్ మార్టం అసిస్టెంట్స్ ఈ పోస్టులన్నిటికీ 15,000 శాలరీ ఇచ్చేశారు. సో ఇప్పుడు మీకు ఈ పోస్ట్ తగ్గట్ట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి డీటెయిల్స్ చెప్తాను, మీరు చూసుకోండి. బయోమెడికల్ ఇంజనీరింగ్ పోస్ట్కి బీటెక్, BE, MTech, ME ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఈ పోస్ట్కి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ పోస్ట్కి ఇంటర్మీడియట్ ప్లస్ BScలో ఆడియాలజీ డిప్లొమా చేసి ఉండాలి. అలాగే రేడియోగ్రాఫర్ పోస్ట్కి CRA, DGRA, డీమ్ IT సర్టిఫికేటు, అలాగే APPMBలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి DMLT లేదా BScలో MLT, APPMB రిజిస్ట్రేషన్లో మీరు అయ్యి ఉండాలి. అలాగే థియేటర్ అసిస్టెంట్ వచ్చేసరికి SSC పాస్ అయి ఉండి ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ మీకు ఉండాలి.
అలాగే ఆఫీస్ సబార్డినేట్ సర్టిఫికేట్ వచ్చేసి పోస్ట్కి వచ్చేసేసి మీరు 10th క్లాస్ చదివి ఉండాలి. అలాగే జనరల్ డ్యూటీ అటెండర్ వచ్చేసి 10th క్లాస్ చదివి ఉండాలి. ప్లంబర్కి 10th క్లాసు ప్లస్ ఐటీఐలో ప్లంబర్, ఫిట్టర్, మెకానికల్ చేసి ఉండాలి. అలాగే పోస్ట్ మోడర్ అసిస్టెంట్ వచ్చేసి మీరు 10th క్లాసు చదివి ఉండాలండి. సో ఇవ్వండి పోస్టు, అలాగే దాని తగ్గ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అలాగే మీకు ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ వరకు ఇచ్చారు. అది కూడా 1 జనవరి 2025 నాటికి 42 ఇయర్స్ లోపు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఎస్టీ ఎస్సీ వారికి 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మన వారికి 3 ఇయర్స్, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్స్ వారికి 10 ఇయర్స్, అంటే గరిష్టంగా 52 ఇయర్స్ వరకు ఇచ్చారండి. సో ఈ ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు మీరు ఎలా అప్లై చేసుకోవాలి? నేను ఈ ఉద్యోగానికి సంబంధించిన లింక్స్ కింద ఇస్తాను. ఆ లింక్స్ని ఉపయోగించి మీరు ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయాలి. వాటితో పాటు ఈ ఫామ్తో పాటు అవసరమైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా జత చేయాలండి. అలాగే సెల్ఫ్ అటెస్టేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి విద్యార్హత కలిగిన సర్టిఫికేట్స్ అన్ని మీరు ఈ బయో ఫామ్కి మీరు అటాచ్ చేయాలి. సో మీరు ఈ అప్లికేషన్ అనేది ఏప్రిల్ 19, 2025 సాయంత్రం 5 లోపు ఏలూరులోని DCHS కార్యాలయంలో మీరు నేరుగా వెళ్ళి సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే మీకు వ్యవస్థ వాళ్ళకి మీకు ఫీజు ఉంది కాబట్టి మీరు ఈ ఫీజు అనేది డ్రాఫ్ట్ ద్వారా మీరు చెల్లించాల్సిన ఉంటుంది. డ్రాఫ్ట్ తీసిన తర్వాత దాని రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి మీరు అటాచ్ చేసి వాళ్ళకి ఏలూరు DCH కార్యాలయంలో సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, ఆఫ్లైన్ అప్లికేషను. మీరు సమర్పించాల్సిన అడ్రస్ వచ్చేసి ఏలూరులోనే DCHS కార్యాలయంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎంపిక విధానం అదేని మొత్తం 100 మార్క్స్ అండి. 75 మార్క్స్ అనేది మీకు వచ్చిన మార్క్స్ బట్టి ఉంటుంది. 10% అనేది అర్హత సాధించిన తర్వాత పూర్తయిన 1 మార్కు అండి. అలాగే 15% అనేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్ వెయిటేజ్ ఆధారంగా ఉంటుందండి. సో లాస్ట్ డేట్ చెప్పారుగా మీకు ఇంపార్టెంట్ డేట్స్. మీకు 9th ఏప్రిల్ 2025 స్టార్ట్ అయ్యి 19th ఏప్రిల్ 2025 ఈవినింగ్ 5 కల్లా క్లోజ్ అవుతుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ డివిజన్లో అప్లై చేసుకోవాల్సిన కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.